అందరికంటే ఎక్కువ కృప దొరికింది నాకు, ఎక్కువ ప్రత్యక్షతలు పొందాను. ఎక్కువ ప్రత్యక్షతలు పొంది ఎక్కువ కృప పొందిన నేను అందరికంటే ప్రత్యేకమైన వాడిని, గొప్పవాడిని, స్పెషల్ అని ఇతరుల మీద అతిశయించి నన్ను నేనే గొప్ప చేసుకొని మరో లూసిఫర్ లాగా మారిపోయే అవకాశం నాకు ఉంది కనుక నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము, మన బ్లెంట్ భాషలో మొరట భాషలో చెప్పాలంటే నేను ఎచ్చులు పడకుండా నిమిత్తము, నన్ను నలగొట్టుటకై నా శరీరంలో ఒక ముళ్ళును దేవుడు అనుమతించాడు. అది నన్ను బాధ పెట్టడం మొదలుపెట్టింది. అది నా నుండి తొలగించయ్యా అని నేను దేవుని వేడుకోవటం మొదలుపెట్టాను. అందుకు ఆయన నా కృపను నీకు చాలు, బలహీనత అయిందే నా శక్తి పరిపూర్ణమవుతుందని ఆయన నాతో అన్నాడు అని ఆ సబ్జెక్ట్ అంతా తెచ్చి, కాయమున వెత నోర్చుచు యోధుడు పౌలు సాయమీ ధరగోరుచు రోయుచు తన ముళ్ళు తీయుమని ప్రార్థించి, ముళ్ళు సంగతి ఏమో కానీ 1000 రెట్లుగా కృపను ఆప్యాయముగా పొందినదే కరుణాపీఠం రా నాయన, పొండి కరుణాపీఠం చేరండి, ప్రార్థించే స్థలములు చేరండి, కరములు జోడించండి, మోకాళ్ళు వేయండి, దేవుని వేడుకోండి. చిత్తమైతే ముళ్ళు తీస్తాడు, లేకపోతే కృపనిస్తాడు. ముళ్ళు అవసరమైతే ముళ్ళు ఉంచుతాడు, ముళ్ళు అవసరం లేదు, నీకు కొద్ది కాలం అవసరం అంటే ఉంచుతాడు. ముళ్ళు నుంచి ఏం చేస్తాడు? సావు కప్ప చెప్తాడు, నో కృపనిస్తాడు. ముళ్ళు ఉన్నా నీకేం కాదు, బలహీనత ఉన్నా నీకేం కాదు. అదే బలహీనత ఎంతోమంది రాలిపోయినా సరే నీకేం కాదు. అది కూడా అవసరం లేదనుకో, నువ్వు కరుణాపీఠం దగ్గర వేడుకొని కొంచెం నాకు ఇబ్బందిగా ఉంది, ఇది అన్కంఫర్ట్గా ఉంది, నాకు కొంచెం సౌకర్యంగా లేదు అన్ను కానీ దుఃఖపడగలిగితే దేవుడు తప్పకుండా ఓకే బాధపడక తీసేస్తాను అంటాడు. అవసరమైతే ఉంచుతాను, అది ఉండాల్సిందే, కొద్దిగా అవసరం అంటాడు. ఏదో ఒకటి జవాబు అయితే ఇస్తాడు. ఇది ఈ రెండింటికి దొరకాలంటే ఉంచడమా తీసేయడం, ఏదో ఒకటి నీకు వైనం కావాలంటే కరుణాపీఠం దగ్గరికి చేరాలి పదా అంటాడు. వీళ్ళందరూ మనుషులు కదా అంటావేమో, సాక్షాత్తు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ప్రార్థన తప్పలేదు అన్నాడు.